హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. ఐపీఎల్లో రికార్డ్ క్రియేట్ చేసి సీజన్ 18 ను ప్రారంభించిన సన్ రైజర్స్ హైదరాబాద్కు ఇప్పుడు వరుస పరాజయాలు అసలు తప్పడమే లేదు. అండ్ సీజన్ తొలి మ్యాచ్లో భారీ విజయం సాధించిన సన్ రైజర్స్ తర్వాత ఆడిన ప్రతి మ్యాచ్లో ఓటమి పాలే అవుతుంది. ఎప్పుడెప్పుడు గెలుస్తుందా అని చెప్పి ఎదురు చూస్తే ప్రతి మ్యాచ్ ఓడిపోతూనే వస్తుంది. నిన్న ఈడెన్ గార్డెన్స్ వేదికగా 2024 టైటిల్ విన్నర్స్ కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో ఏకంగా 80 పరుగుల భారీ తేడాతో ఎస్ఆర్హెచ్ అనేది ఓడిపోయింది. ఇక తొలి మ్యాచ్లో సన్ రైజర్స్ పర్ఫార్మెన్స్ చూసిన అభిమానులు ఎస్ఆర్హెచ్కు ఇక తిరుగులేదు, ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అనుకున్నారు. ఈసారి టైటిల్ ఎస్ఆర్హెచ్ దేనని అనుకున్నారు ఫస్ట్ మ్యాచ్ చూసి. కానీ ఇప్పుడు జట్టు ఆట తీరును చూసి తమ అంచనాలు తప్పనే భావనకు వస్తున్నారు. కేకేఆర్తో జట్టు ఓటమిపై సన్ రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏమని అంటే తమ జట్టు ప్రదర్శన పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అభిమానులు ఊహించిన మేరకు తమ ప్రదర్శన ఉండట్లేదని చెప్పుకొచ్చాడు. అండ్ బ్యాటింగ్లో కాస్త పర్వాలేదనిపించుకున్నా సరే బౌలింగ్ విషయంలో ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని చెప్పాడు. అండ్ జట్టు ఓటమికి బౌలింగ్, ఫీల్డింగ్, క్యాచ్లు మిస్ చేయడమే ప్రధాన కారణమని చెప్పుకొచ్చాడు. అండ్ ముఖ్యంగా క్యాచ్లు మిస్ చేయడం ఆ మ్యాచ్పై తీవ్ర ప్రభావం అనేది చూపిస్తుందన్నారు. బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ ఇక ఫీల్డింగ్లో ప్లేయర్స్ తమ ఆట తీరును మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఇప్పుడు కమిన్స్ అయితే అభిప్రాయపడుతున్నాడు. అండ్ ప్రతి ఒక్క అభిమాని కూడా అనుకుంటున్న మాట ఇది. అండ్ ప్లేయర్స్ అందరూ కూడా సమిష్టిగా రాణిస్తే రాబోయే మ్యాచ్ల్లో అయినా సరే ఖచ్చితంగా విజయాల బాట అనేది పట్టొచ్చని కమిన్స్ అయితే స్పష్టం చేస్తున్నారు. చూడాలి మరి ఎస్ఆర్హెచ్ అంటే మునుముందు ఇంకా మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి ఎస్ఆర్హెచ్ ఏ విధంగా తన ప్రదర్శన చూపిస్తుంది, ఏ విధంగా గెలుపు వైపు అడిగేస్తుంది ఏంటి అనేది. అండ్ ఐపీఎల్ మ్యాచ్లన్నింటిలో కూడా మీ ఫేవరెట్ పర్సన్ ఎవరు, మ్యాచ్ ఏదో కూడా కమెంట్ చేయండి.